తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన తన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీతరిగొండ వెంగమాంబ కీర్తనలు బయటకు తీయడానికి శ్రీ విశాఖ శారదా పీఠం పూర్తిగా సహకారం అందించిందని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. తప్పుకోవాలంటే వాళ్ళు జరగాలి. ప్రతి సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదా పీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుడిని